ఓం సాయిరామ్. ఆ ఏడుకొండల స్వామి ఆశీస్సులు ఈ శనివారం రోజు మనందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా బాబావారిని స్వామిని కోరుకుంటూ, తిరుపతి మెట్లు ఎక్కేటప్పుడు మాత్రం ఈ తప్పులు మాత్రం అస్సలు చేయవద్దు. రోజు వేలాది మంది భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి మెట్ల మార్గాన వెళ్తూ ఉంటారు కదా. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే, ప్రతి మెట్టు మీద ఇరువైపులా ఇద్దరు వైష్ణవ దూతలు ఉంటారు. వాళ్ళు ప్రతి భక్తుని గమనిస్తూ ఉంటారు. అసలు వాళ్ళు ఎట్లా పైన ఎందుకు ఉంటారు అంటే, పూర్వం ఈ వైష్ణవ దూతలు కూడా మనుషులులాగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి పోటీ పడేవారు. అయితే ఆ దూతలలో మనుషులు పోటీ పడలేక చాలామంది వెంకటేశ్వర స్వామిని దర్శించుకోలేకపోయారు. అది చూసిన వెంకటేశ్వర స్వామి తన వైష్ణవ దూతలకు ఒక షరతు పెట్టారు. ఎవరైతే భక్తులు నా నామాన్ని నిష్కల్మషంగా మనస్ఫూర్తిగా స్మరించడం వింటారో ఆ వైష్ణవ దూత మాత్రమే నన్ను దర్శించుకోవాలి అని షరతు విధించారు. ఈ కారణంగా వైష్ణవ దూతలు మెట్లకు ఇరువైపులా నిలబడి మనస్ఫూర్తిగా స్వామి నామాన్ని జపించే భక్తుల కోసం వేచి చూస్తూ ఉంటారు. ఏ భక్తుడు అయితే మనస్ఫూర్తిగా నామాన్ని జపిస్తూ కొండ ఎక్కుతారో అతని చుట్టూ వందలాది మంది వైష్ణవ దూతలు వచ్చి ఆ భక్తుడిని జాగ్రత్తగా కాపాడుతూ స్వామివారి దర్శనం అయ్యేంత వరకు తనతోనే ఉండి ఆ భక్తునికి ఎటువంటి ఆటంకము రాకుండా చూసుకుని అతను కొండ దిగాక అంతా మంచే జరగాలని దీవించి పంపుతారు. మరి మనందరికీ కూడా ఆ స్వామి అనుగ్రహంతో స్వామివారి దర్శనం మనందరికీ కలగాలని మనస్ఫూర్తిగా ఆ స్వామిని నేను కూడా వేడుకుంటూ, ఆ స్వామి ఆశీస్సులు మనందరిపైన, మన కుటుంబ సభ్యులందరిపైన ఈ శనివారం రోజు మనకు దొరకాలని మరొక్కసారి ఆ కృపా కరుణా కటాక్షముల కోసం ప్రార్థిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.